నిన్ను గుర్తుపట్టకుండా చేస్తున్నది కూడా నేనే. ఇప్పుడే కాదు, ఎప్పటికీ బావ నిన్ను గుర్తుపట్టడు. ఎందుకు గుర్తుపట్టడు నీకు ఎప్పటికీ తెలీదు. బావ నా సొంతం, నాకు మాత్రమే సొంతం. తగ్గాలి శ్రీవారు, ఇది సరసాలకి టైం కాదు. సరసానికి వర్షానికి స్పెషల్ టైమింగ్స్ ఏ ఉండవు. ఎప్పుడు మూడొస్తే అప్పుడే. ఊరుకోండి, అవతల రుక్మిణమ్మ వచ్చే టైం అయింది. ఇంట్లో మా పిన్ని బాబాయ్ కూడా ఉన్నారు. ఏమిటి అచ్చటా ముచ్చటా ఏమీ లేవన్నారు? చూస్తుంటే ముచ్చట్లు బాగానే ఉన్నట్లున్నాయే. శివగారు, ఈ పాటికి అర్జున్కి కావేరి ఎవరో గుర్తొచ్చుంటుంది కదా. దీంతో కావేరి లైఫ్ సెట్ అయినట్టే కదా. కానీ స్నేహ అమ్మాయి అమ్మాయి, నా కోసం ఇన్ని రకాల వంటలు చేసావా? ఇవన్నీ నాకు ఇష్టమైనవి తెలుసా? ఓ పట్టు పట్టేస్తా. నీకిష్టం లేనివేంటి? చైనా వాడిలాగా కప్పల్ని పాముల్ని వండి పెట్టినా తినేస్తావు. బాబాయ్, ఇవన్నీ వండింది మీకోసం కాదు, రుక్మిణమ్మ కోసం. ఈరోజు మన ఇంట్లో పండగ బాబాయ్. ఇందాకే అమ్మ ఫోన్ చేసింది. అక్కడ అర్జున్కి గతం గుర్తొచ్చే పరిస్థితి వచ్చిందంట. కావేరి అర్జున్ కలిసిపోతే ఇక నాకంతే చాలు. మంచిదే కదమ్మా. ఆవిడ నిజంగా కూతురి కాపురం సరిచేసి వస్తే ఆనందమేగా. పైగా ఈరోజు కార్తీక పౌర్ణమి కూడా. అవును పిన్ని, కార్తీక పౌర్ణమి అంటేనే భార్యాభర్తల్ని కలిపే పండగ. ఈ పండక్కి దంపతులిద్దరూ పూజలు చేస్తూ ఉంటారు. ఇలాంటి రోజు కావేరి అర్జున్లు కలవబోతున్నారు. ఇక మన ఇంట్లో ఉన్న బాధలన్నీ పోయినట్టే. అమ్మా వచ్చేసావా? శివగారు, అమ్మ వచ్చేసింది. కూర్చోమ్మా, కూర్చో. అమ్మా, అర్జున్ కన్నీ గుర్తొచ్చాయా? కావేరిని గుర్తుపట్టాడా? అత్తయ్య, ఆ యమజన్ ఏం చేశారు? కావేరి మళ్ళీ తనని క్షమించేసిందా? శివగారు, అసలు ఇదంతా కావేరి వల్లే జరుగుతుంది. తను దుర్మార్గుల్ని కూడా క్షమించేస్తుంది. ఈసారి క్షమించదు స్నేహ. యమజ అసలు రూపమేంటో కావేరికి పూర్తిగా తెలిసిపోయింది. అందుకే కావేరి భలే ప్లాన్ చేసింది. ఏమయ్యా, శివ స్నేహ ఆనందంగా ఉన్నారు గాని రుక్మిణి ముఖంలో సంతోషమే లేదు. గమనించావా? నేను అదే చూస్తున్నాను పెళ్ళంగారు. అక్కడ స్నేహ ఊహించినట్టు ఏమీ జరుగుండదు. అతయ్య, ఎందుకు అలా ఉన్నావు? అక్కడ ఏం జరిగింది? శివ, నువ్వు వెళ్ళాక
పరాయి ఆడదానితో కాసేపైనా భర్తగా నటించాను. అంతవరకు అంతా బాగానే ఉంది. అర్జున్ బాబు కావేరిని గుర్తుపట్టి కావేరి అని పిలిచాడు కూడా. అంతలోనే సడన్ గా మర్చిపోయాడు. అతని బ్రెయిన్లో ఏదో జరుగుతోంది. ఆహా యమజా, నువ్వు సూపరు, నువ్వు అద్భుతం, మహా అద్భుతం. ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన చోట టైలెండర్ సెంచరీ కొట్టినట్టుంది. నిజం యమజా, వాళ్ళు చేసిన పనులకి అర్జున్కి గతం గుర్తుకొచ్చేసింది. కావేరిని గుర్తుపట్టేస్తున్నాడు. ఇక మన పని అయిపోయింది అనుకున్న టైంలో నువ్వు గొప్ప ప్లాన్ చేసావు కదా. నేను ఆ ప్లాన్ని అలాగే అమలు చేశాను. అలా జ్యూసులో కలిపేసి అర్జున్కిచ్చేశాను. వాళ్ళు బంతాట అని ఆడుతున్నప్పుడే నాకు అర్జున్కి గతం గుర్తొచ్చేస్తుందేమోనని డౌట్ వచ్చేసింది. అందుకే నీకు నేను ఫోన్ చేశాను. నువ్వు జ్యూస్లో టాబ్లెట్స్ కలిపివ్వమని చెప్పావు, నేనదే చేశాను. నువ్వు ఆ సలహా ఇవ్వకపోతే అర్జున్కి గతం గుర్తుకొచ్చేసేది, మనం బయటకు నడిచేవాళ్ళం. అలా నా సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? చివరి క్షణం వరకు ఓటమిని ఒప్పుకోకపోవడం. హనీ బ్యాడ్జర్ అని ఒక యానిమల్ ఉంది. అది చూడ్డానికి ముంగీసలా ఉంటుంది, కానీ సింహాన్ని కూడా ఎదిరిస్తుంది. చావనైనా చేస్తుంది, కానీ అస్సలు ఓటమిని ఒప్పుకోదు. నేను కూడా ఆ టైపే. ఈ టాబ్లెట్స్ ద్వారా బావ ఎప్పటికీ కావేరిని గుర్తుపట్టకుండా చేస్తాను. తను జీవితాంతం నా వాడిగా ఉండేలా చేస్తాను. నువ్వు అన్నది నిజమేనండి పెళ్ళంగారండి. అక్కడ వీళ్ళు పొడిచింది ఏమీ లేదు. గట్టిగా మాట్లాడకు, తోలు చేస్తాను. అత్తయ్య, నువ్వు చెప్పింది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక మనిషి తన జ్ఞాపకాలన్నీ మర్చిపోయి అతని మెదడు వైట్ పేపర్లా మారిపోవడాన్ని అమ్నేషియా అంటాం. కానీ ఒక్కసారి అతని జ్ఞాపకాలు అతనికి తిరిగి వస్తే అతను మామూలు మనిషి అయిపోయినట్టే. కానీ అల్లుడు, అక్కడ అలా లేదు కదా. సెల్ ఫోన్లో సిమ్ 1 సిమ్ 2 ఉన్నట్టు ఒకసారి ఆ జ్ఞాపకం, ఒకసారి ఈ జ్ఞాపకం వస్తున్నాయి కదా. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి గతం గుర్తొస్తే తిరిగి మర్చిపోవడం జరగదు.